నమస్తే, నేను రాజశ్రీ యోగా థెరపిస్ట్‌ని. వెల్కమ్ టు అవర్ వెయిట్ లాస్ సిరీస్ ఫర్ మెన్ అండ్ వుమెన్. మేము ఇదివరకు పోస్ట్ చేసిన వార్మప్ సిరీస్, వార్మప్ ఎక్సర్‌సైజెస్ అవి చేసుకోండి. అది అయిపోయిన తర్వాత సూర్య నమస్కారాస్ ఒక 3-5 రౌండ్స్ చేసుకున్న తర్వాత ఈ సిరీస్ ఫాలో అవ్వండి. మేము చెప్పిన సీక్వెన్స్ ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా 1 మంత్‌లో 2-3 కేజెస్ వెయిట్ లాస్ అవుతుంది. ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ వచ్చేసి మ్యాట్ మీద హిప్ విడ్త్ కంటే కొంచెం ఎక్కువ గ్యాప్ పెట్టుకోండి. ఓకే. సో, మరీ హ్యాండ్‌కి బయటకి వెళ్ళొద్దు ఫుట్. అలా అని హిప్స్‌కి దగ్గర కాదు, ఇంత డిస్టెన్స్. ఓకే. ఇక్కడి నుంచి ఇంటర్లాక్ చేసుకొని హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసి ఇలాగా ఇన్‌హేల్ చేస్తూ కిందకి వెళ్ళి, ఇన్‌హేల్ చేస్తూ పైకి వచ్చేసి, ఎక్స్‌హేల్ చేస్తూ కిందకి వచ్చేసేయండి. ఇలా సర్కిల్స్ చేసుకోండి. సో, ఫుల్ హ్యాండ్స్ స్ట్రెచ్ చేసుకొని ఉండాలి. ఎల్బోస్ బెండ్ చేయొద్దు. ఎల్బోస్ స్ట్రెయిట్ ఉండాలి. మీ చెవులు బైసెప్స్‌కి టచ్ అయ్యేటట్టుగా అలాగా పెట్టుకోండి. ఓకే. కిందకి వచ్చినప్పుడు పొట్ట లోపల చేసుకొని అప్పుడు బెండ్ అవ్వాలి. 20 టైమ్స్ క్లాక్ వైజ్ చేసుకోండి. మళ్ళీ 20 టైమ్స్ రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్‌హేల్ చేస్తూ కిందికి. ఓకే. 20 టైమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్లాక్ చేసుకొని హ్యాండ్స్ కొంచెం అంత గ్యాప్ ఇచ్చేసి, ఇందాక ఇచ్చినట్టు గ్యాప్ ఇచ్చేసి పైకి లిఫ్ట్ చేసి, ఇన్హేల్ చేసి, ఎక్స్‌హేల్ చేస్తూ సైడ్కి బెండ్ అవ్వండి. మళ్ళీ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ బెండ్. రైట్ సైడ్ 20 టైమ్స్, లెఫ్ట్ సైడ్ 20 టైమ్స్ చేసుకోవాలి. సో, ఇది కూడా చేసేటప్పుడు జనరల్గా హిప్స్ సైడ్కి ఇలాగా పుష్ చేసి కిందకి బెండ్ అవ్వద్దు. ఈ పొజిషన్ లైక్ వేస్ట్ పార్ట్ నుంచి లెగ్స్ వరకు మూవ్ అవ్వకూడదు. మూవ్ అవ్వకుండా మనం నడుము దగ్గర నుంచి చేతుల వరకు సైడ్కి బెండ్ చేస్తాం. లాటరల్ సైడ్ స్ట్రెచ్ చేస్తున్నాము. సో, ఇది కూడా బైసెప్స్కి చెవు ఆనుకొనే ఉండాలి. సో, ఇలా పెడితే మీకు బెండ్ అవ్వడం, సైడ్కి బెండ్ అవ్వదు. సో, ఇలా ఇది చేసేటప్పుడు పైకి సీలింగ్ చూడండి. పైకి చూస్తే అప్పుడు మీరు కరెక్ట్ చేస్తున్నారో లేదో తెలుస్తుంది. మీరు కరెక్ట్ చేయకపోతే కనుక చెయ్యి ఇలా అడ్డం వస్తే మీకు పైన కనిపించదు. సో, సైడ్కి బెండ్ అవ్వాలి. 20 టైమ్స్ రైట్ సైడ్ చేసుకున్న తర్వాత 20 టైమ్స్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ అండ్ ఎక్స్‌హేల్ బెండ్. ఇలాగా ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ మీదకి వచ్చేసేయండి. పుషప్స్ చేద్దాము. ఈజీ పుషప్స్ చేద్దాం మనం. సో, టేబుల్ పొజిషన్లోకి వచ్చేసి, ఓకే, కొంచెం ఒక అడుగు ముందుకి వేసుకొని చేతులు ముందుకు పెట్టుకొని, ఓకే, లీన్ అయిపోయి నీస్ 2 దగ్గర పెట్టుకొని ఫుట్ ఒకదానిపైన ఒకటి ఫుట్ పెట్టుకోండి. ఇలా ఫుట్ పెట్టుకొని ఇలాగా ఎల్బోస్ అనేది మీ చెస్ట్ సైడ్ పుష్ చేయండి. ఇలాగ బెండ్ చేయండి. బెండ్ చేస్తూ కిందకి వెళ్ళండి. సో, బాడీ అనేది కంప్లీట్గా ఎలాగైతే స్లాంటింగ్గా ఉందో అలాగే కిందకి వెళ్ళాలి. ఇలా హిప్స్ వెనక్కి ఉండి ఉత్తి చెస్ట్ పార్టే కిందకి చేయకూడదు. సో, కంప్లీట్గా బాడీ అనేది యాజ్ ఇట్ ఈజ్గా కిందకి వెళ్ళాలి. అండ్ దెన్ పైకి ఇన్హేల్, పైకి ఎక్స్‌హేల్ డౌన్. ఓకే. ఇవి ఒక 20 పుషప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ మీద కంప్లీట్గా వెనకాల లై డౌన్ అయిపోయి హ్యాండ్స్ తల వెనకాల పెట్టుకోండి. అండ్ దెన్ ఇన్హేల్ చేసి, ఎక్స్‌హేల్ చేస్తూ ముందుకి టచ్ చేయండి ఫీట్. ఇవి 20 టైమ్స్. మళ్ళీ లై డౌన్ అయిపోయి మీ బ్యాక్ మీద ఇక్కడ నుంచి లెగ్స్ నీస్ దగ్గర చేసుకొని లెగ్స్ ఇలాగా వి షేప్లో తీసుకెళ్ళండి. ఇలాగా ఇవి ఒక 20 టైమ్స్. ఓకే. దీని తర్వాత శవాసనలో కొంతసేపు రిలాక్స్ అయిపోండి. ఈ సిరీస్ ఫాలో అవ్వండి. అండ్ మీకు వెయిట్ లాస్కి, టోనింగ్కి, మీకు స్ట్రెంథనింగ్ కూడా బాగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.